మహానంది మండలంలో వేధిస్తున్న భారత్ గ్యాస్ కష్టాలు. బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటున్న ఏజెన్సీ నిర్వాహకులు. నెల రోజులుగా గ్రామాలకు చేరని గ్యాస్ సిలిండర్. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం. గ్యాస్ కోసం క్యూ కడుతున్న బాధితులు. మహానంది మండల ప్రజలకు భారత్ గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. నెల రోజులు గడుస్తున్న గ్యాస్ రాకపోవడంతో ఏజెన్సీ వద్దకు వెళ్లి లబ్ధిదారులు లబోదిబోమని వేడుకుంటున్నా పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తుంది. మహానంది మండలానికి అత్యధికంగా మహానంది మరియు రుద్రవరంకు సంబంధించిన భారత్ గ్యాస్ ఏజెన్సీ నుంచి లబ్ధిదారులు అధికంగా ఉన్నారు. మహానంది నుంచి 50 కిలోమీటర్ల దూరం ఉన్న రుద్రవరం గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్లి పడిగాపులు పడుతున్నా పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తుంది. ఈరోజు పరిస్థితి ఏ విధంగా దారితీస్తుందంటే, గ్యాస్ బుక్ చేసుకుంటే బుకింగ్ అయినట్టుగా మాకు ఓటీపీ వస్తుంది, కానీ గ్యాస్ అయితే మాకు ఏ విధంగా రెస్పాన్స్ అవ్వట్లేదు. ఒకవేళ అక్కడ నుండి మాకు డెలివరీ ఇచ్చే వాళ్ళ కోసం మేము ఫోన్ ప్రయత్నం చేస్తే రోజుల తరబడి ఫోన్ చేస్తుంటే కూడా వాళ్ళ ఫోన్లు ఎత్తడం లేదు. ఫోన్లు స్విచ్ ఆఫ్లో పెట్టడం, ఫోన్లు డిజిటల్లో పెట్టడం జరుగుతుంది. ఒకవేళ ఏదన్నా మేము అక్కడ పోయి అడగడం కూడా ప్రయత్నం చేస్తే మాకు సరైన సమాధానం అందట్లేదు. కాబట్టి ఇప్పటికైనా చాలా ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ దొరకగా చాలా ఇబ్బందులు పడుతూ బ్లాక్గా తీసుకోవడానికి పోతే 2200 నుండి 2600 వరకు జరగడం జరుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి దీనిపై చర్య తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని తెలియజేయడం జరుగుతుంది. గాజులపల్లె మరియు ఎం తిమ్మాపురం గ్రామాల్లో భారత్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలించి ఒక్కొక్క సిలిండర్ 2800 రూపాయల నుంచి 3000 వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గాజులపల్లిలో ఏకంగా 100 సిలిండర్లు బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు అధికారులు కొరత లేదంటున్నా మరొక వైపు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. మండల రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ స్పందించకపోవడం చర్చనీయంగా మారింది. మండల రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చిన రుద్రవరం గ్యాస్ ఏజెన్సీ మా పరిధి కాదని తప్పించుకోవడం ఏంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితుల సెల్లకు ఓటీపీ మెసేజ్ వస్తున్నప్పటికీ గ్యాస్ ఏజెన్సీలు స్పందించడం లేదని బాధితులు మండిపడుతున్నారు. మహానంది మండలంలో పేద ప్రజలకు వంట గ్యాస్ కష్టాలు తప్పడం లేదని తెలుస్తోంది. గ్యాస్ ఏజెన్సీకి మరియు డెలివరీదారులకు వంట గ్యాస్ ఒక వరంగా, సంపదగా మారింది. భారత్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గ్యాస్ కొత్త ఎక్కువ ఉందని బుకింగ్ కోసం పోతే బుకింగ్లో వచ్చేసి బుకింగ్ కావడం లేదు. ఆ ఓటీపీ వస్తేనే ఇస్తామంటున్నారు. ఓటీపీ కాడికి పోతే మళ్ళీ వాళ్ళని అడిగితే 25 రోజులు టైం చెప్తున్నారు. 25 రోజుల టైంకి 2-3 వాటి చేసామని మళ్ళీ ఓటీపీ అడుగుతున్నారు. పదే అదే మాట మాట్లాడుతున్నారు వాళ్ళు. గ్యాస్ కొరత అయితే ఎక్కువ ఉంది మండలంలో అందరికీ. మా గాజులపల్లి ఒకటే కాదు, మహానంది మండలంలో మొత్తానికి అట్లే ఉంది. దాని సమస్య కొంచెం దెబ్బకిన తొందరగా అధికారుల ద్వారా దృష్టి తీసుకుంటున్నాం, తొందరగా తీర్చాలని కోరుతున్నాం అధికారులు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.